కార్యక్రమంకి వచ్చిన పెద్దలందరికీ నా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. అలాగే వేదిక ముందు ఎవరైతే ఉన్నారో సోదరి మనందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను వచ్చేసి మెతుకు హేమలత పటేల్ డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు హేమలత ఫౌండేషన్ కూడా ఉంది. ఒక మహిళ పుట్టిన తర్వాత ఒక మహిళగా మిగిలిపోవడం కాకుండా ఇందాక మన సార్ చెప్పినట్టు ఒక సావిత్రిబాయి పూలే కావాలి, రాణి రుద్రమాదేవి కావాలి. అలా అవ్వాలి అంటే ఎంతో ఓపిక, సహనము, నిజాయితీ, నిబద్ధత, ధైర్యము, అనుభూత ఇవన్నీ ఉన్న మహిళ ఖచ్చితంగా మరో సావిత్రిబాయి పూలే అవుతుంది, రాణి రుద్రమాదేవి అవుతుంది. వాళ్ళిద్దరిని ఆదర్శంగా తీసుకొని నేను MLLB చేశాను. దాంతో పాటుగా కొన్ని 20 సంఖ్యల్లో కొన్ని కోర్సులు కూడా నేర్చుకున్నాను. నా ప్రాక్టీసింగ్ నేను చేసుకుంటూ ప్రతి సంవత్సరం మన కరీంనగర్ డిస్టిక్లో ఒక ప్రోగ్రాం చేపడతాను. పోయినసారి TTDA కళ్యాణ మండపంలో సనాతన సాంప్రదాయాలు కాపాడడానికి కోటి కుంకుమార్చన ప్రోగ్రాం చేశాను. నా స్వహస్తాలతో చేశాను. నేను సంపాదించిన దానిలో 20% నా హేమలత ఫౌండేషన్ నుంచి మహిళా మనులకే కావచ్చు, చదువుకునే పిల్లలకే కావచ్చు, గర్భిణీ స్త్రీలకే కావచ్చు, అప్పుడే పుట్టిన బిడ్డకు కావాల్సిన దుస్తులు కావచ్చు, ఇలా చాలా కార్యక్రమాలు నేను చేపడతా ఉంటాను. ప్రతి మహిళ ఎదగాలి అంటే నాకే అనే అహం ఉండకూడదు. నేను ఈ ప్రొఫెషన్స్కి వచ్చిన తర్వాత నాకు ఎక్కువగా ఎదురయ్యే సమస్యలు, నా ముందున్న కేసెస్ కూడా మీ అందరికి ఒకసారి నేను తెలుపుతాను. ఎందుకంటే మన సనాతన సాంప్రదాయాల్లో మంచి ఘట్టం బాల్యం తర్వాత నెక్స్ట్ మనం ఒక దశకు వచ్చిన తర్వాత మన తల్లిదండ్రులు ఎంతో ప్రేమతోని పెళ్ళిళ్ళు చేస్తున్నారు. మనం మన తల్లిదండ్రులకు మర్యాద ఇచ్చి ఆ పెళ్లిలో చెప్పిన సప్తపది కావచ్చు, అర్తేచ కామేచ కావచ్చు, ఎన్నో మంగళ వాయిద్యాలతో పాటు ఎంతో మంది ఆశీస్సులతో ఆశీర్వాదాలతో మనం ఒక కుటుంబంలోకి అడుగు పెడుతున్నాము. కానీ చాలామంది తల్లులు, చాలామంది కొడుకులు, చాలామంది బిడ్డలు వీటికి విలువలు తెలియపరచకుండా, విలువలు లేకుండా చాలా దారుణంగా వచ్చిన బిడ్డని కోడలుగా చూడట్లేదు, అలాగే వాళ్ళ బిడ్డగా చూడట్లేదు, అల్లుడిని ఒక కొడుకుగా కూడా చూడట్లేదు. ఇలా మానవ మర్యాదలు లేకుండా ఎంతసేపు ఆస్తి కోసం కావచ్చు, పైసల కోసం కావచ్చు కొట్లాటలు పెట్టుకుంటూ బంధాలన్నీ కూడా క్షీణింపజేసుకుంటున్నారు. కాబట్టి మన నానమ్మ తాత కావచ్చు, అమ్మమ్మ తాత కావచ్చు, మన ధర్మంలో పెళ్ళి అనేది 100 సంవత్సరాల జీవితం, ఒకే కుటుంబం, ఒకే భర్త, ఉమ్మడి కుటుంబం అనేది మన నినాదం. కానీ ఈ రోజుల్లో ఏమైపోతుంది, అమ్మాయి వంట గిన్నెలు తోమలేదని భర్త కోర్టుకొస్తున్నాడు, అబ్బాయి సరిగా చూడలేదని అమ్మాయి కోర్టుకొస్తుంది. కాబట్టి బిడ్డల్ని కన్నా ప్రతి తల్లికి నేను పాదాభివందనాలు తెలియజేస్తూ నేను ఒకటి ఏమి చెప్తున్నానంటే, ప్రతి పిల్లని మీరు గారాబం చేయండి. దాంతో పాటుగా అన్నం వండడం నేర్పించండి, గిన్నెలు తోమడం నేర్పించండి, బట్టలు ఉతకడం నేర్పించండి. ఈ మధ్య కాలంలో పెళ్ళిళ్ళైన ఏ పిల్లని చూసినా, ఏ పిల్లోని చూసినా 80 కేజీలకు తక్కువ ఉండట్లేదు. ఎందుకంటే మనం చేసే గారాబం. మనం ఇంత కష్టపడి 50 లక్షలు కట్నం ఇచ్చి ఏం లాభం అమ్మ? మన బిడ్డకి సంస్కారం ఇవ్వాలి, సనాతన ధర్మ సాంప్రదాయాలు నేర్పించాలి. ప్రతి ఒక్కరం కూడా రామాయణం మహాభారతం చదువుకొని ఇక్కడికి వచ్చాము. రాముడు సీతను వదిలిపెట్టి వెళ్ళినా, సీత రాముడిని వదిలిపెట్టి వెళ్ళినా అదే కనుచూపుల్లో రాముడి బొమ్మ పెట్టుకొని చూసిన భార్యగా సీతమ్మ వారు మిగిలారు. అదే ఇప్పుడు తీసుకుంటే మన ధర్మంలో ఒక భర్త దుబాయ్ వెళ్ళాడు అంటే ఇంకో భార్య చేసే అరాచకాలు మామూలుగా లేవు. భార్య ఏదైనా మీటింగ్కి వెళ్ళింది వేరే దేశం అంటే భర్త చేసే అరాచకాలు మామూలుగా లేవు. కాబట్టి ప్రతి తల్లి, ప్రతి బిడ్డ మీరు ఎంత ధనవంతులు అంటే మీ పిల్లలు ఒకే పెళ్లి చేసుకొని భార్యతోని సుఖంగా ఉండాలి, అత్త మామకు రెస్పెక్ట్ చేయాలి, తల్లిదండ్రులను కూడా రెస్పెక్ట్ చేయాలి. ఆ కుటుంబమే ఉన్నత కుటుంబం అని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఒక మగబిడ్డను కన్న తల్లి, ఒకటే మగబిడ్డ ఉంటాడు, పాపం ఆర్భాటంగా పెళ్లి చేస్తుంది. కోడలు వచ్చిన తర్వాత ఆ తల్లిదండ్రుని వృద్ధాశ్రయానికి పంపిస్తున్నారు. ఏందమ్మా, కొడుకులను కనడమే నేరమా? ఆ తల్లిదండ్రులు అంత అరాచకమా? ఈ కొడుకు కూడా నా తల్లిదండ్రులు నాతో పాటు ఉంటాడని చెప్పి భార్యకు మెప్పించాలి. భార్యతో పాటు తల్లిదండ్రుల్ని అంతే ప్రేమగా చూడాలి. అప్పుడే తను నిజమైన కొడుకు కాగలుగుతాడు, లేకపోతే రాక్షసుడు అవుతాడు. కాబట్టి ప్రతి బిడ్డ, ఒకటే బిడ్డ ఉంటుంది, తల్లిదండ్రులను కూడా వదిలేస్తుంది పెళ్లి తర్వాత. పెళ్లి చేసుకున్నంత మాత్రాన తల్లిదండ్రులని వదిలేయాల్సిన అవసరం లేదు, అత్త మామల్ని కూడా
వదిలేయాల్సిన అవసరం లేదు. ఎందుకు మీ అందరికీ నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, దయచేసి మీ పరివారాలందరూ కూడా ఈ విషయాలు మీరు తెలియపరచాలి. ఇంత చిన్న వయసులో నేను చాలా స్వశక్తి మహిళా గ్రూప్స్కి వెళ్ళి ఫ్రీగా కౌన్సిలింగ్స్ చేస్తాను, ఫ్రీగా క్లాసెస్ చెప్తాను. ఎందుకు అంటే నేను చదువుకున్నది కూడా కొంతమందికి ఉపయోగపడాలి. అందరు కోట్లు మెట్లు ఎక్కితే జీవితాలు మొత్తం ఆగమైపోతాయి. మనది అమెరికా సాంప్రదాయం కాదు, దుబాయ్ సాంప్రదాయం కాదు. కాబట్టి మనం చేసే ఈ పెళ్లి వేడుకలు ఎంత స్వచ్ఛమైనవి అంటే, పచ్చని ఆకులు తోరణాలు కట్టి చక్కటి మైదాకులు పెట్టి ఎన్నో ప్రమాణాలతోని అమ్మాయిని అబ్బాయిని కలుపుతున్నాం. కానీ ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే, మొత్తం డిజిటల్ మీడియాలో ఫోటోలు దిగడం తప్ప పెళ్ళి అంటే కూడా అమ్మాయికి అబ్బాయికి తెలియని పరిస్థితి ఉంది. దీంతో పాటుగా పెళ్ళైన కొత్తలో ఫోన్లు వాడే అమ్మాయిలు, ఫోన్లు వాడే అబ్బాయిలు. ఒక్కసారి భర్తను పెళ్లి చేసుకున్న తర్వాత భర్తకు ప్రతి ఒక్కటి చెప్పాలి. పారదర్శకంగా మీరు భర్తతో ఉంటే మీకు సమస్యలు రావు, మీ కాపురం పండింటి కాపురం అవుతుంది. దయచేసి మీ ఉన్న వాళ్ళందరికీ చెప్పండి. పెళ్ళైన బిడ్డకి పదే పదే అమ్మ కాల్ చేయకూడదు. ఫోన్ చేసి వాడు పప్పే పెట్టాడా, వాడు టమాటో కూరే పెట్టాడా నీకు అనవసరం. కన్యాదానం చేసిన తర్వాత అమ్మాయిని అల్లుడితోనే వదిలేసిన అత్తనే ఉత్తమమైన అత్తగా భావిస్తారు. మీరెన్ని లలితా పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా పరాయి మనిషికి మీరు అన్యాయం చేస్తున్నారు అంటే అది చాలా పెద్ద నేరం. అలాగే మన మానవ జీవితం వచ్చింది ఒకరి మీద కోపంతో కాదు, ఒకరి మీద ఈగోతో కాదు. మన ఏదైతే మన జీవాత్మ ఉంటుందో ప్రతి క్షణం మండించడం వల్ల వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు అనుకుంటూ ఉంటే బీపీలు, షుగర్లు, మోకాళ్ళ నొప్పులు, వెన్నుపూస నొప్పులు, గర్భాశయ సమస్యలు, అలాగే యూరినల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. వెనకట ఇవన్నీ కూడా లేవు. ఎందుకు లేవు అంటే, వెనకట మనోళ్ళంతా కూడా కలిసి మెలిసి సందడిగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళకి బెంజ్ ఉంది, మనకు బెంజ్ లేదు. పక్కన వాళ్ళ బెంజ్ కోసం మనకెందుకండి, మనకి ఏది ఉందో అది ఉంచుకొని హ్యాపీగా ఉండాలి. మనం తిన్న ఆహారం ఏదైతే ఉందో చక్కగా అరుగుతుంది. నిజంగా వాడే ధనవంతుడు ఈ కాలంలో. హాస్పిటల్ పోకుండా ఉన్న వాళ్ళు మాత్రమే ధనవంతులు. అందుకే మీ అందరికీ నేను ఒకటే తెలియపరుస్తున్నాను, పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఫంక్షన్స్కి వెళ్ళినా ప్రతి బిడ్డ చిన్న పిల్లోడు ఏడుస్తున్నాడని మొబైల్ ఇస్తుంది. ఎందుకమ్మా అంత అరాచకం చేస్తున్నారు మీరు? 9 నెలలు బిడ్డని మోసి కన్న తర్వాత వాడి చిన్నారి చేతులని మీరే నాశనం చేస్తున్నారు. ఫోన్ మీద పట్టి చేతులన్నీ ఇలా అంటుండే నరాలు మొత్తం కట్ అయిపోతాయి. వాడు ఏం చేస్తాడు, నెక్స్ట్ మెల్లగా మన గూగుల్ అకౌంట్లోకి వెళ్ళి గేములు ఆడుతూ స్టార్ట్ చేస్తాడు. మీరు మీ జీవితంతో పాటు మీ కుటుంబ జీవితంతో పాటు పిల్లోడు జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నారా? ప్రతి ఒక్క తల్లి, నేను ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా వాడికి ఎలా ముందుగా ఫోన్ ఇచ్చేసి భోజనాలు తినిపిస్తున్నారు. మీరు ఆ తినిపించే భోజనం కూడా వానికి పాయిజన్. వాడు ఆ పొట్టులోకి ఎంత వేస్తున్నాడో అర్థం కావట్లేదు. ఉబకాయం వస్తుంది, వాడు కూర్చొని నడవలేకపోతున్నాడు. చిన్న చిన్న పిల్లలకి షుగర్, బీపీలు ఇవన్నీ అటాక్ అవుతున్నాయి. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు దయచేసి చిన్న చిన్న విషయాలని మీరు మర్చిపోయి, మనమున్న ఈ బిజీలో అందరిని బలి చేస్తూ మనం బలి అవుతున్నాం. అలాగే చిన్న చిన్న పిల్లలకి చిన్న చిన్న ప్యాకెట్లు ఇచ్చి గంజాయి వ్యవహారం అనేది ప్రతి ఊర్లో ప్రతి చోట జరుగుతుంది. ఏ తల్లికైనా ఒక బిడ్డ వేరే దానిలో వెళ్తున్నాడు అని తెలిస్తే దయచేసి వాడిని మందలించండి, ప్రేమతో చెప్పండి. లేదు అంటే మాలాంటి వాళ్ళ దగ్గరికి కౌన్సిలింగ్ తీసుకురండి. మీ ఎవరికి కూడా ఏదైనా కౌన్సిలింగ్ కావాలన్నా, లీగల్ సర్వీస్ కావాలన్నా నేను కంప్లీట్గా ఫ్రీగా చేస్తాను. గూగుల్లో మెతుకు హేమలత పటేల్ అని మీరు కొడితే నా అడ్రస్, లొకేషన్, పిన్ కూడా వస్తుంది. మీరు చక్కగా నా దగ్గరికి రండి. నేను సర్వీస్కి డబ్బు తీసుకోను. దయచేసి మనం బ్రతకడం అనేది ఒక పైసల కోసమే కాకుండా 10 మందితో మంచితనంతో ఉండాలి, 10 మందితో కలిసిమెలిసి ఉండాలి, 10 మందిలో ఒకరిగా ఉండాలి. అదే జీవితం. ధన్యవాదాలు.